సో మనకి ఈరోజు డే 3 అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏంటని అంటే మనకి డే 2లో వచ్చేసి ట్రూత్ అండ్ డేర్ గేమ్లో సోనియా అండ్ సంజయ్ మధ్య అండ్ అంజలి పవన్ వాళ్ళ మధ్యలో కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది కదా. తర్వాత గేమ్ అయిపోయాక వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఒకే దగ్గర కూర్చుండేసి ఈ విధంగా జరిగింది, ఇట్లా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నట్టుగా. కాకపోతే ఏంటంటే అక్కడ శాండ్రా ఎవరితోటి ఉండదు. శాండ్రాతో పాటు వెనక ఎక్కువ పట్టుకొని తిరుగుతాడు మొగడు అన్నట్టుగా. సో అంటే ఎవరిష్టం వాళ్ళు అనుకోండి. మహేష్ వచ్చేసి వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్లో ఉంటారన్నట్టు అంటాడు, మనం ఇద్దరమే ఈ విధంగా లోపల ఉన్నాము, బయట వాళ్ళందరూ తప్పుగా తీసుకుంటారు. వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేయగానే లోపలికి వచ్చేసావు, కరెక్ట్ కాదు, అది రేపటి రోజులలో నెగిటివ్ అయిపోయి ఎలిమినేషన్కి కూడా దారి తీస్తుంది, నామినేట్ చేస్తారు అంటే కూడా తను వినది. వాళ్ళందరూ పడుకున్నారు, నేను పడుకోలేదు, నేను నైట్ పడుకోలేదు, పగలు పడుకోలేదు, సో అందుకని చెప్పేసి నేను వచ్చేసాను, వాళ్ళు ఏమన్నా అనుకుని నాకు సంబంధం లేదు అన్నట్టుగా అనేస్తుంది అన్నమాట. అక్కడ వచ్చేసి వాసంతి పవన్ బాండింగ్ గురించి అంజలి అండ్ నీతు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంజలి కొంచెం ఎమోషనల్ అవుతుంది వాళ్ళ అమ్మ గురించి. నీతు అండ్ అంజలి ఇద్దరు వచ్చేసి ఫస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు, బట్ నాకైతే తెలీదు. తను వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేదు అని చెప్పేసి, కనీసం ఫోన్ అయినా చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. తను ఎమోషనల్ అవుతుంది అనమాట. నేను ఫస్ట్ వచ్చేసి పిల్లల కోసం అని ఏడుస్తుందేమో అని నేను అనుకున్నాను, బట్ కాకపోతే వాళ్ళకి ఏదో క్రాష్ బ్రేక్ వచ్చేసి వాళ్ళిద్దరూ ఏమంటారు కలుసుకోలేదట ఇన్ని రోజుల నుండి, కనీసం ఆ టైంలో అయినా కానీ తను ఫోన్ చేయాలి కదా అన్నట్టుగా ఏడ్చేస్తుంది అన్నట్టు. ఎన్నోసార్లు ఇంటి ముందు నుండి వెళ్ళినా కానీ ఇంకా నటరాజే ఆపలేదు. వాళ్ళకి ఏదో భేదాభిప్రాయాలు ఉన్నట్టున్నాయి. తను వచ్చేసి పవన్ తోటి చెప్తాది ఏంటి ఏమైంది అని అంటే, ఇట్లా ఆ మమ్మీ చనిపోయింది తెలియదు అని చెప్పేసింది, కనీసము రాకపోయినా కానీ ఫోన్ అయినా చేయొద్దా అని చెప్పేసి నేను ఫట్మన్ అడిగేసిన అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. అక్కడ పవన్ ఏమంటాడంటే, పవన్ ఫేస్ ఏమంటారు బ్రిట్టోకి ఇన్నోసెంట్గా వీళ్ళు బెస్ట్ కపుల్స్ కాదు అన్నట్టుగా, వీక్ కపుల్స్ అన్నట్టుగా అనిపించిందంట. ఆ విషయాన్నే అంజలితో అడుగుతాడన్నట్టు. సో నా ఫేస్ నచ్చిందా లేదు, పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టాక ఎన్ని సంవత్సరాలు వాళ్ళది ఇంకా లవ్ మ్యారేజ్ అనుకుంటా నేనైతే. ఇన్ని ఇయర్స్ అయ్యాక నీకు నచ్చానా లేదా, ఇప్పుడు నచ్చడం ఏంటో అర్థం కాలేదు అసలు. వాళ్ళు ఏమంటారు, ఎవరికి నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి, నువ్వు నాకు హీరో అన్నట్టుగా మాట్లాడతా, అది మాత్రం కరెక్టే కదా. మనకు మన ఇష్టం వచ్చింది మనం ఉంటాం కానీ ఎవరికో నచ్చాలన్నట్టు కూడా అవసరం లేదు. ఏదో 70 రోజులు ఉంటావు, ఆ 70 రోజులలో నువ్వు నాతోటి ఉండేదంతనో నేను నీతోటి ఉండేదంతనో ఎలిమినేట్ అయిపోతే ఎవరం వెళ్ళిపోతామో తెలియదు కదా. సో అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారన్నమాట. తను వచ్చేసి మళ్ళీ ఇంకా వాసంతికి అంచలే అండ్ పవన్ ఇద్దరు కూడా చెప్తారు, తను నీతోటి లేడు అని చెప్పేసి ఫీల్ అవ్వకు, నువ్వే కొంచెం కామ్ అయిపోయి పవన్ తోటి మాట్లాడుతూ ఉండు, మళ్ళీ ఏమంటారు తనని పట్టించుకుంటలేడు అని చెప్పేసి అట్లా చేయొద్దు అని చెప్పేసి అన్నట్టుగా ఉంటారు. సో తను వెళ్ళేసి పవన్ తోటి మాట్లాడితే తిన్నాక మాట్లాడతలే అంటే తను కొంచెం కోపంగా వెళ్ళిపోతుంది. అక్కడ గార్డెన్ ఏరియాలో అక్కడ సిద్ధు అండ్ సోనియా ఇద్దరు ఉంటారు. వాళ్ళేందో బాండింగ్ నాకు అర్థం కాదు కానీ చిన్నదానికే కొంచెము ఫీల్ అయిపోతుంది. జాను ఉంటుంది కదా, జాను బాండ్ రిలేషన్ ఆ కపుల్స్లో జాను ఉంటుంది కదా. సో తను అంటది అన్నట్టు సిద్ధుయే మొత్తము మేనేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, సోనియా అయితే మొత్తం ప్యాంపరింగ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళ లవ్ బాండ్ కావచ్చు వాసంత అంటది, కావచ్చు, కాకపోతే ఏంటని అంటే మరి ఏమో నాకైతే అలా అనిపిస్తుంది, అంత కరెక్ట్గా అనిపించదు అన్నట్టుగా అన్నట్టు మన తెలియదు కదా మనకు వాళ్ళ గురించి అన్నట్టుగా మాట్లాడుతుంది మళ్ళీ వాసంతి. ఇంకా మనకి వచ్చేసి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేస్తుంది. మళ్ళీ బ్రిట్టు నేను 3 words నేర్చుకున్నా అని చెప్పేసి నూకరాజుతోటి అంటాడు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. మళ్ళీ ఏమంటారు దాన్ని ఏ విధంగా కోపంగా నార్మల్గా ఏ విధంగా అన్నట్టుగా మాట్లాడతాడు. సో తర్వాత మనకి శ్రీముఖి వచ్చేస్తుంది, అందరు హౌస్ నుండి బయటికి గార్డెన్ ఏరియాకి వచ్చేస్తారు. బయట 10 couples 10 గేమ్స్ ఉంటాయి అన్నమాట. 10 గేమ్స్ అని కాదు, 2 గేమ్సే ఉంటాయి, 2 challenges ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మనకి ఏమంటారు
అందులోనే 2 టైప్స్ ఉంటుంది. ఏంటి అని అంటే 10 మెంబర్స్ కాబట్టి 10 పోల్స్ ఉంటాయి. అక్కడక్కడ 5 బాల్స్ పెట్టారనమాట. ఒక్కొక్క పోల్కి 5 బాల్స్ పెట్టారు. చాలా డిస్టెన్స్ పెట్టారు. ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రేలో ఆ ఒక్కొక్క బాల్ని తీసుకెళ్ళి ఆ ట్రేలో పెట్టేసి ఫ్లాగ్ని మేము విన్ అయినాం అన్నట్టుగా, సక్సెస్గా కంప్లీట్ చేసాం అన్నట్టుగా చూపించాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే మనకి సంచాట ఉంటుంది కదా, మనకి ఏమంటారు గోన సంచాట, మనకి ఏమంటారు తడి సంచాట ఉంటుంది కదా. సో అట్లా ఇచ్చారు. ఆ కపుల్స్ అందులో నిల్చుండి బాల్ని వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ అందులో వేయాలి. ఒకవేళ బాల్ అందులోంచి బయటపడ్డది అనుకోండి, మళ్ళీ తీసుకెళ్ళి ఆ పొజిషన్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి వేయాలన్నట్టు. సో ఇక్కడ వీళ్ళకి గేమ్ అనేది కరెక్ట్గా అర్థం అర్థం చేసుకునే వాళ్ళు, ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు కరెక్ట్ స్ట్రాటజీ ప్లే చేసి ఆడారు. ఇందులో విన్ అయిన వాళ్ళకి ఏంటి అని అంటే 5 కపుల్స్ విన్ అవ్వాలి. మిగతా 5 కపుల్స్ గేమ్ అవుట్ అయిపోయిందంటే సెకండ్ గేమ్కి ఛాన్స్ లేదు. ఇందులో విన్ అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికంటే సెకండ్ గేమ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ వీళ్ళు ఏంటి అని అంటే అందరూ ఇక మనకి తట్టు సంచి ఆట అని అంటే చాలా మందికి ఐడియానే ఉంటుంది కదా, మనకి సంచితోటి కపుల్స్ కూడా స్టార్టింగ్ 1 బాల్ 2 బాల్కి జంప్ చేశారు. తర్వాత వాళ్ళ వీలుని బట్టి నడుచుకుంటూ వచ్చారు. సో అక్కడ టైం అనేది సేవ్ అయింది. తెలియని వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేయకుండా ఆడిన వాళ్ళు విన్ అవ్వలేదు. స్టార్టింగ్ వాళ్ళు కూడా కొంచెం లీడ్లోనే ఉండగానే లాస్ట్కి వచ్చేసరికి అంతే వాళ్ళు విన్ అవ్వలే. ఫస్ట్ వచ్చేసి అంజలి పవన్ విన్ అయింది. తర్వాత శివ ప్రియాంక, నటరాజ్ మాస్టర్ వాళ్ళు, వాసంతి అండ్ నూకరామ్ వీళ్ళు 5 మెంబర్స్ విన్ అయిపోయారు. 5 మెంబర్స్ ఓడిపోయారు. మన ఏమంటారు బ్రిటో సంజ, మన ఇంకా సిద్ధు సోనియా, జానుబాను, ఇంకా వచ్చేసి హరిత హరీష్ వీళ్ళందరూ ఓడిపోయారు అన్నట్టు. సో వాళ్ళకి ఎవరికి సెకండ్ గేమ్లో ఆడడానికి ఛాన్స్ ఉండదు. ఆ పోల్ కూడా ఏంటంటే లాస్ట్ 2 బాల్స్ చాలా హైట్ ఉంటే వాళ్ళు ఒకరిపైన ఒకరిని ఎక్కించుకున్నారు. లిఫ్ట్ వేయించుకొని తీసుకొని పెట్టేశారనమాట. సో అది బాగా అనిపించింది. అంజయ్ వాళ్ళు ఫస్ట్ విన్ అవ్వడం చాలా బాగా అనిపించింది. ఎందుకని అంటే ఇప్పుడు మనకి ఏదైనా గేమ్ కానివ్వండి, పరిగెత్తడం కానివ్వండి, చాలా గ్యాప్ వచ్చాక కూడా మనం ఆడలేకపోతాం అలవాటు అయ్యేంతవరకు. ఓకే, డైలీ వాకింగ్ చేసే వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఓకే. బట్ ఏంటి అని అంటే అంజలి రీసెంట్గా బాబు 6 months బ్యాక్ ప్రెగ్నెంట్, బాబు డెలివరీ అయింది. సో ఇంకా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయినా కానీ తను ఫస్ట్ ఛాలెంజ్ విన్ అయిపోయారు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే సెకండ్ గేమ్ వచ్చేసరికి ట్విస్ట్ అయిపోయింది. సెకండ్ గేమ్ ఏంటి అని అంటే ఒక పోల్ పైన 5 బాల్స్ ఉంటాయి. మన ముందట ఒక పెద్దగా షేప్స్ తోటి ఉన్నటువంటి బోర్డుని పెట్టారు. అక్కడక్కడ షేప్స్ ఉన్నాయి, మనకి ట్రయాంగిల్, సర్కిల్ అట్లా షేప్స్ ఉన్నాయి. అక్కడక్కడ పాయింట్స్ అనేది ఉన్నాయి. అక్కడ ఆ పాయింట్ పైన మనకు బాల్ అనేది స్టిక్ అయి అంటే అక్కడ ఉండాలన్నమాట, స్టే అయి ఉండాలి. అట్లా 5 బాల్స్ మనం పెట్టాలన్నట్టు. ఇందులో ఏంటంటే విన్ అయిన వాళ్ళకి, ఈ 2 గేమ్స్ విన్ అయిన వాళ్ళకి 25 క్రెడిట్స్, బాండ్ క్రెడిట్స్ అనేవి వస్తాయి. సెకండ్ ఇట్లా తగ్గుకుంటూ 5 మెంబర్స్కి 5 పాయింట్స్ వరకు అన్నట్టుగా వస్తాయి. 20, 10, 15, 10, 5 అట్లా వస్తాయి అన్నమాట. ఇక్కడ చాలా ఆ బాల్ ఏంటనంటే ఆ బోర్డుని మనం కొంచెం హైట్ లేపినా కానీ ఫస్ట్ ఉన్న బాల్ పోతుంది, లేదంటే వచ్చే బాల్ వస్తుంది, లేదంటే మొత్తానికే రాదు, ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఆ బోర్డు కూడా చాలా హెవీగా ఉన్నట్టుంది. యాక్చువల్గా అయితే క్యారీ అంటే మేము లిఫ్ట్ చేయలేకపోయినామా అని చెప్పేసి కూడా అన్నారు. అందులో పెట్టుకుంటూ నూకరాజు వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఫస్టే అడిగింది శ్రీముఖి, ఈ 5 జంటలలో ఎవరు ఫస్ట్ విన్ అవుతారు అనుకుంటే హరిత హరీష్ వాళ్ళు నూకరాజు పేరు చెప్పారు. ఒక అంజలి పవన్ పేరు తప్ప అందరూ ఒక్కొక్కరు, బ్రిట్టు సంజ శివ్ వాళ్ళ పేరు చెప్పారు. ఏమంటారు మన జానుబాను వాళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పారు. ఒక్కొక్కరు పేరు చెప్పారు అన్నట్టు. లాస్ట్కి వచ్చేసి అంజలి వారి పేరు ఎవరు చెప్పకపోతే, అంజలి అసలు ఫస్ట్ విన్ అయిందే గేమ్ అంజలి వాళ్ళ పేరుని ఎవరు చెప్పలేదు అని చెప్పేసరికి వాళ్ళకు కొంచెం మైండ్లో పడి కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా అయిపోయారు అన్నట్టుగా తర్వాత ఫీల్ అయ్యారు. కాకపోతే అది ఎంతవరకు గేమ్స్ అన్నప్పుడు మనము ఒక గేమ్ని ఆడుతున్నామని అంటే పాజిటివ్ నెగిటివ్ 2 తీసుకోవాలి. ఎవరు మన గురించి విన్ అవుతామని చెప్పినా చెప్పకపోయినా సో
మన గేమ్ మనం ఆడాలి, మనము వెళ్ళిందే గేమ్ ఆడడానికి, మనం విన్ అవ్వాలి, లేకపోయినా రన్నరప్ అన్న ఉండాలి, ఫస్ట్ సెకండ్ పొజిషన్ అట్లా ఉండాలన్నట్టుగా ఉండాలి. కానీ దాన్ని మైండ్కి తీసుకోవాలన్నట్టుగా ఉండద్దు. ఏదో గెలిస్తే ఒకటి మాట్లాడతారు, గెలవకపోతే ఒకటి మాట్లాడతారు అన్నట్టుగా అనిపించింది. ట్విస్ట్ ఏంటి అని అంటే నూకరాజా అండ్ ఐశ్వర్య వాళ్ళు విన్నారు. విత్ ఇన్ సెకండ్స్లో నటరాజ్ మాస్టర్ వాళ్ళు విన్నారు. ఏంటని అంటే నూకరాజు వాళ్ళది అయిపోయింది, బోర్డు పెట్టేసి అక్కడ విన్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ పొజిషన్ వాళ్ళ పోల్ దగ్గరికి వెళ్ళి వచ్చి మేము విన్ అన్నట్టుగా హ్యాండ్స్ రేస్ చేసి చెప్పాలన్నట్టు. అక్కడ నూకరాజు వెళ్ళిపోయాడు, ఆసియా అక్కడే ఉంది. తను మెల్లిగా మళ్ళీ బాల్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి తను అరుస్తూనే ఉన్నాడు, వచ్చేస్తే కాదా అని చెప్పేసి గట్టిగా అరిచాడు అన్నమాట. సో ఆసియా వెళ్ళింది అక్కడ మనకి వీడియోలో చూస్తే నీతు మాది అయిపోయింది అన్నట్టుగా. సో ఒకటేసారి అరిచేస్తుంది అన్నట్టు. సో అక్కడ నటరాజ్ మాస్టర్ అండ్ నిమ్తు ఇద్దరు వెళ్ళి సెకండ్ విన్ అయిపోతారు. థర్డ్ వచ్చేసి ప్రియాంక వాళ్ళు, అంజలి వాళ్ళు ఫోర్త్, వాసంతి వాళ్ళు ఫిఫ్త్ అవుతారు అన్నట్టు. సో కొంతమంది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళ దాంట్లో వాసంతి వాళ్ళు ఫస్ట్ వస్తారు, లేదంటే ప్రియాంక వాళ్ళు ఫస్ట్ వస్తారు అని చెప్పేసి చెప్తారు. బట్ వాళ్ళిద్దరు రాలేదు. మనకి నూకరాజు వచ్చారు, నటరాజ్ మాస్టర్ వచ్చారు. ఇక్కడ వచ్చేసి నూకరాజుని అడుగుతుంది, నువ్వు ఎందుకు ఆశని తిట్టినావు అని అంటే తను ఇక్కడ రాలేదు, తను అక్కడే ఉండిపోయింది, అది కోపంలో అరిచేసిన అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఈ గేమ్స్ కూడా ఎట్లా అని పేర్లు పెట్టక మిషన్ కమ్యూనికేషన్, మళ్ళీ వచ్చేసి వేరే డిఫరెంట్ పేర్లతోటి మిషన్ కమ్యూనికేషన్, ఆ సంచులు ఎగురుకుంటూ పోయి బాలు తీసుకొచ్చేటందుకు కూడా కమ్యూనికేషన్ అనే కవర్స్ మధ్యలో ఎలా ఉండేది, ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నట్టుగా గేమ్ టాపిక్ అనేది పెట్టారు. అందులోంచి కూడా అంత పెడార్థం తీయవచ్చు, అంత పెడార్థం కాదు, అంత అర్థాలు తీయచ్చు అని చెప్పేసి నాకైతే ఇంట్లో చూసినాకనే అర్థమైంది. సో ఏంటి అని అంటే హరీష్ని అడుగుతుంది శివముఖి, సో వాళ్ళను ఫేక్ కపుల్ అన్నావు కదా, ఒకవేళ వాళ్ళు విన్ అవుతే వాళ్ళని విష్ చేస్తా అన్నావు కదా అంటే, సో మొహమాటం లేకుండా వచ్చేసి వెళ్తారు. తర్వాత నటరాజ్ మాస్టర్ని పావన్ వాళ్ళని విలన్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ మనకి జానుబాను వాళ్ళు చెప్తారన్నట్టు, అంజలి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయలే, అక్కడ మీది ఎందుకు లేట్ అయింది, మరి మీరు ఫస్ట్ వచ్చారు కదా అని చెప్పేసి శ్రీముఖి అంటే తను లిఫ్ట్ చేయలేకపోయింది, తనకు అంత స్టెమినా లేదు అని చెప్పేసి పవన్ చెప్తాడు. కాకపోతే మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే జానుబాను వాళ్ళు తను ఆల్రెడీ ఫస్ట్ గేమ్లో విన్ అయింది, అసలు అప్పుడే విన్ కాదేమో ఓడిపోతారేమో అనుకున్నాం మేము. ఎందుకని అంటే బాబు బాబు ఉన్నాడు, డెలివరీ రీసెంట్గా అయింది కాబట్టి అంత స్టెమినా ఉండదు కాబట్టి మేము కూడా అలాగే అనుకున్నామని చెప్పేసి చెప్తారన్నట్టు. తను ఏంటి అని అంటే తను ఫీల్ అయిపోయి డిస్కరేజ్ చేస్తున్నాడు అన్నట్టు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంది అన్నట్టు. తను లోపలికి వచ్చాక కూడా నిన్న చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు అని అంటే కూడా తను పట్టించుకోదు. ఇక ఎవరి రూమ్లలో అంటే కొంతమంది బయట కూర్చున్నారు, కొంతమంది ఎవరి రూమ్లలో వాళ్ళు కూర్చోండి ఫీల్ అవ్వడము చేయడం అనేది జరిగింది. గేమ్ గురించి డిస్కషన్ చేసుకున్నారు. నూకరాజు వచ్చేసి ఆసియాకి నువ్వు గేమ్ అసలు ఏ విధంగా ఆడాలి, ఎండ్ పాయింట్ ఏంటి అనేది మొత్తం వినాలి, నువ్వు సగమే వింటున్నావు, అక్కడ పోల్ వరకు వచ్చి అక్కడ గేమ్ అయిపోయాక పోల్ దగ్గరికి వెళ్ళి వచ్చి విన్నాను చెప్పాలి, అది నువ్వు ఎందుకు వినలేదు అన్నట్టుగా మాట్లాడతాడు అన్నట్టు. కాకపోతే విన్ అయినాము, ఓకే ఫస్ట్ గేమ్ ఫస్ట్ విన్ అయినాం, అది చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు. మళ్ళీ తర్వాత వచ్చేసి ప్రియాంక మనకి సెకండ్ బాల్ వరకు ఓకే, కానీ థర్డ్ బాల్ అప్పుడు ఎంత చెప్పినా కానీ నువ్వు వేయలేదు, అక్కడ మనకి టైం చాలా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి చెప్తుంది. ఇంకా అంజలి అండ్ పవన్ వాళ్ళ అయితే పవన్ ఉద్ధరిస్తూనే ఉంటాడు అంజలిని, నువ్వు ఎలా అంటావు, తను ముందే చెప్పాడట ఏదన్నా గేమ్ ఓడిపోయినా ఏదన్నా విన్ కాకపోయినా ఏదన్నా ఉంటే నువ్వు కార్డ్ యూజ్ చేసుకో, డెలివరీ కార్డ్ని యూజ్ చేసుకో, అంటే నేను ఈ మధ్యనే డెలివరీ అయ్యాకంతా సో నాకు అంత స్టెమినా లేదు అన్నట్టుగా చెప్పు అని చెప్పాడట. నేను వీక్ కాదు, నేను స్ట్రాంగ్ పర్సన్నే అని చెప్పేసి అంజలి ఇక చాలా ఎమోషనల్ అయిపోయింది తను. ఓకే అంటే తిను ఒక రకంగా ఆలోచిస్తే తను ఒక రకంగా ఆలోచించింది. ఇదే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లం ఎప్పుడు డిస్కస్ చేస్తావో అన్నట్టుగా, అంతే కదా ఆడవాళ్ళు అంటే అంతే, హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే నువ్వు నన్ను తప్ప అందరినీ సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి అక్కడ కూడా అదే డిస్కషన్ ఉంటుంది, నన్ను తప్ప అందరినీ సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి అన్నట్టుగా. కాకపోతే అదేంటనంటే వాళ్ళు వేరే వేలో ఆలోచించి అంటారు, అంటే కొన్ని రియల్గా కూడా అనేవాళ్ళు ఉంటారు అనుకోండి, కానీ కొంచెం అక్కడ తను
చూశాడు కాబట్టి అదే టైంలో వాళ్ళ మదర్ చనిపోవడము, ఎవరు హెల్ప్ చేయకుండా ఉండడము, హెల్ప్ లేకుండా ఉండడము, తను కష్టపడడము, ఒక్కొక్కరికి 1 year వరకు కూడా కొంచెము ఇబ్బంది ఉంటుంది. సో చందమామ చిన్నదే, బాబు చిన్నోడే, అట్లా అన్నట్టుగా ఏదో ఒక పెయిన్ అనేది ఉంటూనే ఉంటుంది కదా కొంచెం విధంగా అన్నట్టుగా తను మాట్లాడతాను అదే చెప్తాడు. సో నేను ఆయన ఆ వేలనే అనలేదు, నువ్వు అపార్థం చేసుకుంటావు అంటే కూడా లేదు లేదు నువ్వు ఇదే పద్ధతిలో అన్నావు అని చెప్పేసి, నువ్వు అన్నావు అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా మన జాను వాళ్ళు కూడా చాలా ఏడుస్తుంది అమ్మాయి. ఎందుకనంటే నాకు ఆ గేమ్ నేను విన్ అవ్వలేదు, ఆ స్ట్రాటజీ మనం ప్లే చేయలేదు అని అంటే షీ వచ్చి ఓదారుస్తాడు అన్నట్టు వాళ్ళని. ఇదే ఫస్ట్ గేము, రాను రాను మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది అందరికీ. ఇప్పుడు మేము విన్ అయినాం, నెక్స్ట్ గేమ్లో మేము విన్ అవుతామో లేదో తెలియదు కదా, స్పోర్టివ్గా తీసుకొని. వీళ్ళందరూ ఏంటి అని అంటే ఆల్రెడీ షోస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ప్లస్ బిగ్ బాస్ గురించి తెలిసిన వాళ్ళు, ఏ విధంగా ఆడాలి ఏంటి, ఎక్కడ ఏ స్ట్రాటజీ ఏం చేయాలి ఆ విషయం గురించి చెప్పలేదు అని అంటే, సో మనము ఒక స్ట్రాటజీ లాగా యూజ్ చేసాం అన్నట్టుగా మాట్లాడాలి అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సంచి పట్టుకొని అని అంటే సంచి గెంతుతో గెంతుతో వచ్చేసి బాల్ని వేశారు, కానీ నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడ శ్రీముఖి చెప్తుంది, మేము అలా వెళ్ళమంటే నేను ఎక్కడ గెంతమని చెప్పలేదే, ఎక్కడ నడవమని చెప్పలేదు, అది మీరు ఆలోచించుకొని నేను ఏం చెప్పినా అనేది మీరు మైండ్లో ఆలోచించుకొని స్ట్రాటజీ అనేది మీరు ప్లే చేసుకోవాలి. అంతే తప్ప కానీ నేను నడవద్దు అని చెప్పలేదు, గెంతమని చెప్పలేదు, గెంతొద్దు అని చెప్పలేదు, అది మీరు తీసుకున్న డిసిషన్, మీరు కమ్యూనికేషన్ మీరు కరెక్ట్గా విని మీరు కరెక్ట్గా ఆలోచించుకొని మీరు ఆడాలి అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో ఇంకా చాలానే డిస్కషన్ జరిగిపోతుంది. ఇంకా వాళ్ళు ఏడుస్తారు, ఓదారుస్తారు. ఎక్కడికి వెళ్ళి అయితే మాత్రము నిజంగా అంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ మళ్ళా వచ్చి అదే హరీష్ టాపిక్ తీస్తాడు పవన్ తోటి, మన వాసంతి పవన్ వాళ్ళతోటి. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటారు, శివ వాళ్ళందరూ ఉంటారు, అక్కడ తీస్తాడు అదే కోర్టు ముచ్చట. అంత పెద్ద టాపిక్ అవసరం లేదు, అది నిన్నటికి అయిపోయింది, నిన్నటికే తీసేయాలి కథ. నిన్నటి నుండి నువ్వు గేమ్స్ ఆడుతున్నావు, నువ్వు గేమ్స్ ఆడాలి, నీ గురించి అనలేదు కదా, అందరి గురించి మాట్లాడిండు కదా, ఒక్కరే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రియాంక కూడా అన్నంతే, వాళ్ళు అడగంది మీరు దూరంగా ఉన్నారు, మాకు తెలుసు పార్ట్నర్స్ వాళ్ళు అడిగిరు కావచ్చు, మీకు తెలుసా మమ్మల్ని అడిగిరు, మేము ఒక వద్దు అని అనము, వాళ్ళు ఊరుకున్నారు అని చెప్పేసి కూడా చెప్తుంది తను శ్రీముఖి వచ్చినప్పుడు హరీష్ అంటే. సో అక్కడ ఏంటి అని అంటే ఈ ఏజ్లో మనకి ఓకే డైలీ అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే, ఈ ఏజ్లో గెంతడము, ఎక్కడము, పరిగెత్తడము, ఇవన్నీ చేయడము అని అంటే చాలా గ్రేట్. మనం స్పీడ్గా నడవలేకపోతాము, కార్లు బైక్స్ లేదు అని అంటే ఇంట్లో ఉంటాము, ఏదో కొంచెం దూరం నడుస్తాం కావచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, ఇంట్లో యోగా చేసే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు ఈజీగా ఇప్పుడు శివ్, ప్రియాంక, మళ్ళీ సిద్ధు, సోనియా వీళ్ళు ఆల్రెడీ ఒకటి వాళ్ళకి అలవాటు ఉంటూనే ఉంటుంది. శివ ఎందుకనంటే మొన్నటి వరకు జిమ్కి వెళ్ళాడు, మళ్ళీ ఇంకా వీళ్ళు ఇంట్లో ఏదో కొంచెం యోగాసనాలు అట్లా అన్నట్టుగా చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా చేసినట్టుగా అనిపించలేదు నాకైతే. ఇప్పుడు హరీష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం అని చేయడము, వాళ్ళ ప్రొఫెషన్ కాదు, వాళ్ళకి అంత అవసరం లేదు. మా అంటే ఇంట్లో కొంచెం ఏదో చేస్తారు కావచ్చు, మెడిటేషన్ అట్లా యోగా చేస్తారు కావచ్చు, బట్ గెంతడము, పరిగెత్తడము, ఒకరిపైన ఒకరు లిఫ్ట్ చేసుకోవడము, అక్కడ ఏంటంటే నూకరాజు ఆసియాన్ లిఫ్ట్ చేశాడు, మళ్ళీ ఇంకా శివ ప్రియాంకను లిఫ్ట్ చేశాడు, అందకపోతే హైట్ తక్కువ అని చెప్పేసి. మిగతా వాళ్ళు వాళ్ళకి అందినట్టుగా తీసుకున్నారు. అంత స్టెమినా కూడా ఉండాలి కదా. ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి నూకరాజు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తను పోల్కున్నటువంటి 2 స్టెప్స్ ఎక్కి తన లాస్ట్ 2 balls తీసుకున్నది. ఇద్దరం హైట్ తక్కువనే కదా, మాకు అక్కడ చాలా ప్రాబ్లం అయింది. నేను ఫస్ట్ వస్తాను అనుకున్నా, తర్వాత ఓడిపోతాను అనుకున్నా, కాకపోతే 5th వచ్చిన. సో అక్కడికైనా నాకు చాలా సంతోషం అని చెప్పేసి ఫస్ట్ గేమ్ గురించి చెప్తాడు. సో ఇదే ఫ్రెండ్స్, ఏడుపులు తోటి ఎమోషనల్ తోటి గెలిచిన వాళ్ళకి ఓకే హ్యాపీ. తర్వాత గేమ్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఆ బాండ్స్ తోటి ఏం ప్రయోజనమే ఏంటి అనేది ఇంకా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదే మేబీ
ఫ్యూచర్లో ఎవరైనా స్వాప్ చేయడానికి కానీ, ఎవరైనా ఎలిమినేట్ చేయడానికి కానీ, ఎవరైనా ఎలిమినేట్ ఉంటే హెల్ప్ చేయడానికి కానీ, లేదు అని అంటే ఫుడ్కి అయితే సంబంధించి ఇందులో సంబంధం లేదు, ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది కావచ్చు. అవి ఉంటే గిట్ట వీళ్ళకి ఏమైనా క్యాష్ ప్రైజ్ ఎక్కువగా రావడం కానీ అట్లా కూడా ఉందే కదా మనకి ముందు ముందు షో అంతకుముందు జరిగినటువంటి షోలో. సో అట్లా కూడా ఏమైనా ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చేసి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాము. బాగా ఉందాం. ఇంకా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఉందాం ఇంకా.